అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును. అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలలపైన నా యేసు అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారు రెవరెండ్ రమేష్ పాల్ గారు వాక్యాన్ని అందించేదారు. విని దైవ దీవెనలు పొందుదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ స్నేహితులారా, అలలపైన నా యేసు టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వర్తమానంతో ఆయన సేవకునిగా ఈ టెలివిజన్ ద్వారా మీ మధ్యకు దేవుడు నన్ను నడిపించినందుకు సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లునుగాక. దేవుని యొక్క సన్నిధిలో దీవించబడుతున్నారని, అలలపైన యేసు టీవీ ప్రోగ్రాన్ని మీరు చూస్తూ ఎంతగానో బ్లెస్ అవుతున్నారని నేను ఫోన్ కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా విని ప్రభుని ఎంతగానో మహింపరిచాం. మరొక వర్తమానంతో ఈ టెలివిజన్ ద్వారా దేవుడు నడిపించినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో లేఖనాలు ఇలా చెబుతున్నాయి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రియులారా గమనించండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రాహాము దేవుని యొక్క స్వరం విని దేవుని మాటకు లోబడి అబ్రాహాము దేవునితో నడిచినప్పుడు అబ్రహాముకి దేవునికి ఒక రిలేషన్షిప్, తండ్రి కుమారుల కంటే గొప్ప రిలేషన్షిప్ని వారు మెయింటెనెన్స్ చేసినప్పుడు ప్రియులారా, అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, అబ్రహాము దేవుని యొక్క మాటను వినినప్పుడు అబ్రహాముని దేవుడు విస్తారముగా దీవించాడు. ప్రియులారా, తన స్వదేశము నుండి, తన బంధువుల నుండి, ఆదికాండం 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చూసినట్టయితే తన స్వజనులను విడిచిపెట్టి, స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయతను చూపి దేవునితో ఫ్రెండ్షిప్, దేవుని బిడ్డలారా, దేవునితో మాటకు లోబడడం వల్ల అబ్రహాముగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా గమనించండి, అబ్రహాముకి దేవునికి ఎలాంటి రిలేషన్షిప్ ఉందంటే వారిద్దరికి మంచి స్నేహ సంబంధం. అబ్రహాము దేవునికి స్నేహితుడంట. ప్రియులారా గమనించండి, దేవునితో స్నేహం చేయడం అంటే ఎంత గొప్పదనితో చూడండి. ఈ రోజున ప్రియులారా ఫ్రెండ్షిప్ అని అనేక మంది లవ్ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ను మానివేస్తే దేవుని బిడ్డలారా కోపం తెచ్చుకుని, ప్రియమైన దేవుని నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయట్లేదు గనుక నేను నిన్ను చంపేస్తానని యాసిడ్ పోసి భయంకరంగా చంపేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే ఇహలోక స్నేహము దేవునితో వైర్యము. ప్రియులారా అలాగే దైవజనుడైన దేమా కూడా ఇహలోకాన్ని ప్రేమించడం వల్ల దైవ సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియులారా భ్రష్టుడైపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇహలోక స్నేహము దేవునితో వైర్యము. ప్రియులారా ఒకప్పుడు నేను విగ్రహార్థుడిగా ఉన్నప్పుడు, హైందవ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నాకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహం అనేది దేవుని బిడ్డని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను. దేవుని బిడ్డలారా డబ్బు ఉన్నవానికి స్నేహితులు ఎక్కువ అంట. దేవుని బిడ్డలారా డబ్బు ఎక్కువగా ఉన్నవానికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. దేవుని బిడ్డలారా బెల్లం ఉన్న చోట ఈగలు ఎలా అయితే జారుతాయో ధనవంతులకు స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు, దరిద్రులకు ఒక్క స్నేహితుడు కూడా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే అబ్రహాము దేవుని నమ్మాడు,
ఆయన మాటను నమ్మాడు, ఆయన మాటకు విధేయతను చూపించాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ధనవంతుడిగా చేశాడు, ఐశ్వర్యంతుడిగా చేశాడు, అనేక జనములకు తండ్రిగా చేశాడు. ప్రియులారా, ఎంత గొప్ప ధనితో చూడండి. అంతేకాదు అబ్రహాము దేవుడు స్నేహితులు అని అక్కడ వాక్య భాగం ఉంది. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ప్రియులారా చూడండి, మన ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి గారికి నువ్వు ఒక స్నేహితురాలుగా ఉన్నావు అనుకోండి, అయ్యో నా ప్రధానమంత్రి నా స్నేహితుడు, ముఖ్యమంత్రి గారు నా స్నేహితుడని మనం చెప్పుకుంటాం. చూడండి, దేవుడే మన స్నేహితుడు అంట. అబ్రహాముతో దేవుడు స్నేహం చేశాడు, దేవునితో అబ్రహాము స్నేహం చేశాడు. ఈ స్నేహ సంబంధంలో ఒకరిని అర్థం చేసుకోవడం, దేవుని ప్రేమను పొందాడు అబ్రహాము, దేవుని ఆశీర్వాదాలు పొందాడు అబ్రహాము, దేవునితో నడిచాడు అబ్రహాము. ఇదిగో అబ్రహామా, నువ్వు వెళ్ళు ఆ స్థలానికి వెళ్ళమన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏ స్థలానికి వెళ్ళాలి ప్రభువా అని అడగలేదు. నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవునికి విధేయుడై ఉండడం వల్ల అనేక జనములకు తండ్రిగా అబ్రహాముని నా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇహలోకంలో స్నేహం చేసి విఫలమైపోయామేమో, ఇహలోకంలో ఫ్రెండ్షిప్ కోసం నువ్వు ఆతృత పడుతున్నావేమో. ఇహలోక స్నేహం అనేది దేవునితో వైర్యము. ప్రియులారా, నీ దగ్గర డబ్బు ఉంటే నీతో స్నేహం చేస్తారు, ధనం ఉంటే స్నేహం చేస్తారు, ఐశ్వర్యం ఉంటే స్నేహం చేస్తారు, అందం ఉంటే స్నేహం చేస్తారు. కానీ నా దేవుడు డబ్బు ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, నువ్వు దరిద్రుడివైనా దరిద్రురాలు అయినా నా దేవుడు నీతో స్నేహం చేయాలని, నీతో ముచ్చడించాలని, నీతో నడవాలని, నిన్ను నడిపించాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, అనేకులకు దీవెనకరంగా మార్చాలని నా యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంతకాలం లోకంలో ఉన్న వారితో స్నేహం చేసేవేమో, ఈ దైవ వర్తమానం విన్న తరువాత ఒక తీర్మానంలోనికి రా. తన దాసుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం నమ్ముతున్నాం. మన అవసరతల కోసం, మన అక్కరితల కోసం, స్వస్థతల కోసం, దేవుని బిడ్డల దీవెల కోసం ప్రభుని నమ్మడం కాదు, నిత్య జీవం ఉంటుంది యేసుక్రీస్తును నమ్ముకుంటే. ప్రియులారా, లేఖన భాగంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి దేవుని బిడ్డరా, ఆదాముతో స్నేహం చేసిన దేవుడు యెహోవా దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడు. అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నా సేవకుడైన ఇజ్రాయేలు, ప్రియులారా, ఎంత గొప్పదనిత, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. చూడండి, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు. దేవుని బిడ్డలారా, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు దేవుడు. ఒకప్పుడు యాకోబు దొంగ, కానీ దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు యాకోబు కాదు ఇజ్రాయేలుగా మార్చబడతాడు అన్నాడు. ఆ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆదాముని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదాముతో స్నేహం చేసిన దేవుడను నేను, అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడను నేను, నీతో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, మన తండ్రితో స్నేహం చేసిన దేవుడు, మనము ఆయన కుమారులము, అబ్రహాము సంతానము, దేవుని బిడ్డలారా దావీదు సంతానము. దేవుని బిడ్డలు గమనించండి, మనతో కూడా స్నేహం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఎవరితో స్నేహం చేస్తామండి? ఒక ఇంట్లో అందరితో స్నేహం చేయము, ఇంట్లో ఒక్కరితో స్నేహం చేస్తాం, ఇష్టమైన వారితో స్నేహం చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడను, ఆదాముతో స్నేహం చేసిన దేవుడను, ఇప్పుడు యాకోబు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నిన్ను దీవించాలని అనుకుంటున్నాను, నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఇష్టపడతావా? అక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నీ తండ్రిని దీవించింది నేను, నిన్ను దీవించింది నేను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దీవిస్తాను, నీ ఉద్యోగాన్ని దీవిస్తాను, నీ వ్యాపారాన్ని దీవిస్తాను. నా మాట వింటే, నా యొద్దకు వస్తే,
నీవు నన్ను అడిగినట్టయితే సమృద్ధిగా నీ సహాయం ఇచ్చేస్తాను. అంతేకాదు నా ప్రియ బిడ్డ, నేను నీకు తోడుగా ఉంటాను. నీ వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీ కాపుదలగా ఉంటాను. నా దేవదూతను నీకు తోడుగా పంపిస్తానంటున్నాడు నా దేవుడు. ఎంత మంచి స్నేహితుడో చూడండి ప్రియమని దేవుని బిడ్డారా. యేసయ్య నిజ స్నేహితుడు ప్రియులారా. యేసయ్య రియల్ గాడ్. దేవుని బిడ్డారా, యేసయ్య రియల్ ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకాలం లోకంలో ఉన్న వారితో స్నేహం చేసి దేవుని బిడ్డారా మోసపోయేవేమో, దేవుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు ప్రియులారా. నేను కూడా లోకంలో ఉన్నప్పుడు ఎంతమందితో స్నేహం చేశాను, నా కొరకు ప్రాణం ఇస్తున్నారు. నేను ఆపదల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా సమస్యల్లో ఉన్నప్పుడు నా వైపు ఒక్కరి కూడా చూడలేదు దేవుని బిడ్డలారా. యోబు జీవితంలో చూసినట్టయితే యోబు ఆస్తి అంతా పోయింది దేవుని బిడ్డలారా. యోబు స్నేహితులు వచ్చి దూరంగా ఉండి ఏడుస్తున్నారు పిల్లారా. కానీ యోబు అయితే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోబు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. తన భార్య అంటుంది, ఏమి యథార్థత, ఏమి నీ భక్తి, దేవుని విడిచిపెట్టు, మరణము కమ్మంటుంది కట్టుకున్న భార్య దేవుని బిడ్డలారా. కానీ నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో దేవుని బిడ్డలారా మరణమే లేదని దేవుని లేఖనాలు చెబుతున్నాయి ప్రియులారా. యోబు ఎంత యథార్థవంతుడు, ఎంత భయభక్తులు కలిగిన వాడో దేవుని యందు. యోబు దేవునితో నడిచిన వాడు. యోబుని దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబుతో స్నేహం చేసిన దేవుడు, అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడు, ఆదాముతో స్నేహం చేసిన దేవుడు, యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ప్రియులారా, ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతో స్నేహం చేయాలని, నీతో కలిసి ఉండాలని, నిన్ను దీవించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని యాకోబుకు గుర్తు చేస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డను గమనించండి. ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడు, ఆయన్ని మహిమపరచు, ఆయన్ని ఘనపరచు, ఆయన్ని స్తుతించు, ఆయన్ని ఆరాధించు, ఆయన్ని మహిమపరచు. దేవుని బిడ్డలారా, నిత్య జీవంలో నువ్వు ఒక వారసుడిగా వారసురాలుగా ఉంటావు దేవుని బిడ్డలారా. నేను వ్యాపారం చేస్తున్నప్పుడు, రాజకీయంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ నా దగ్గర ధనం ఉందని నాతో స్నేహం చేసేవారు. నా దగ్గర ఉన్న ధనమంతా కూడా బార్ అండ్ రెస్టారెంట్లో దేవుని బిడ్డలారా ఖర్చు పెట్టేసేవాడిని దేవుని బిడ్డలారా. కానీ యేసు క్రీస్తు ప్రభుని నేను దేవుని సేవకుడు అయిన తరువాత ఒక మీటింగ్లో దేవుని బిడ్డలారా మరి ఎంతో ఖర్చు అయింది. కుర్చీలు రెంట్ ఇవ్వడానికి నా స్నేహితుడు అని చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను దేవుని బిడ్డలారా. కుర్చీలు రెంట్ కట్టడానికి కూడా నా దగ్గర 1000 రూపాయలు లేవు. ఇదిగో బాబు ఈ 500 నేను తీసుకో, మరలా నేను 500 ఇస్తాను అంటే, ఇది మొదలుకొని నా షాపుకి కుర్చీలకు కానీ టేబుల్స్కి కానీ నువ్వు రామాక, నా షాపు దగ్గర రామాక అన్నప్పుడు నేను కిన్నుడైపోయి అలాగే నిలబడి అలాగే నేను ఒక 2-3 నిమిషాలు కన్నీరు విడిచి వెళ్ళిపోయాను దేవుని బిడ్డలారా. అవమానం పొందాను దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డారా, దేవుడు అవమానపరిచేవాడు కాదు దేవుని బిడ్డలారా. 30-40 కుర్చీలు అద్దె కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజున 100 కుర్చీలు దేవుని బిడ్డలారా అనేకులకు దీవెనకరంగా దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రపంచవ్యాప్తంగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దీవించి ఆయన సువార్త వర్తమానాలు అందించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. నిజ స్నేహితుడని యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నిన్ను ద్వేషించారో, ఎక్కడైతే నిన్ను దూషించారో, ఎవరైతే అవమానించారో ఆ స్థలంలోనే నువ్వు నిబ్రమ కలిగి ఉన్నట్టయితే, దేవుని మీద ఆధారపడినట్టయితే, ఆ స్థలంలోనే స్వజనుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితులన్న అని పిలవని వారి మధ్య దేవుడు నన్ను దీవించాడు, నిన్ను దీవిస్తాడు తగిన కాలమందు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా దేవుడు యాకోబుతో అంటున్నాడు, ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ప్రియులారా గమనించండి, ఎవరి దగ్గరైనా తల్లి దగ్గర కానీ, తండ్రి దగ్గర కానీ, ఇంటిలో ఉన్న రక్త సంబంధుల దగ్గర ప్రియులారా ఏదైనా మనం దాయొచ్చు. కానీ స్నేహం డీప్గా ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళ దగ్గర ప్రతిదీ ఓపెన్ గా చెప్పేస్తారు దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ అన్నాడు, యేసయ్య అన్నాడు, దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగుడు గనుక. యజమానుడే, దాసుడు అనగా పనివాడు, పాలేరు దేవుని బిడ్డలారా. ఆ యజమానుడు పాలేరుకి అన్నీ చెప్పడు. ఎవరికి చెప్తారు అంటే స్నేహితులకి అన్నీ కూడా ఓపెన్ చేసి చెప్పేస్తారు. అందుకే అన్నాడు, మీరు దాసులు కాదు, ఇక నుండి మీరు ఏమన్నాడు? పిలువక, దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అంటున్నాడు శిష్యులతో యేసయ్య. ఎంత గొప్ప దేవుడండి.
మీరు దాసులు కాదు, నా స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య చూడండి. మనం పనివారం కాదు, మనం ఎవరికి దాసులం కాదు. ఆ దాస్యత్వపు కాడిని విరగగొట్టి ప్రియులారా మనల్ని స్వతంత్రులుగా చేసిన దేవుడు మన దేవుడు. మీరు నా స్నేహితులు అంటున్నాడు యేసయ్య. నీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలంటున్నాడు యేసయ్య. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఇహలోకంలో ఉన్న వారిని స్నేహితులుగా ఎంచుకుని మోసపోయి అనాలోచనలో ఉండి అంతా కోల్పోయి, శరీరాన్ని కోల్పోయి, ధనాన్ని కోల్పోయి, ఐశ్వర్యాన్ని కోల్పోయి, దేవుని బిడ్డ నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుని నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? యేసయ్య నీతో స్నేహం చేయాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నిన్ను నడిపించాలని, ముదిమి వచ్చే వరకు కాపాడే దేవుడు నా దేవుడు. కృంగిని స్థితిలో ఉన్నావా? కన్నీరు వీస్తున్నావా? బాధలో ఉన్నావా? దుఃఖిస్తున్నావా? అవమానాన్ని భరించలేని స్థితిలో ఉన్నావా? నా యేసయ్య అన్నాడు, నిన్ను నేను ఓదార్స్తాను అంటున్నాడు. నీతో నేను స్నేహం చేస్తానంటున్నాడు. నువ్వు ఆయనతో స్నేహం చేస్తావా? ఆయనతో స్నేహం చేసినట్టయితే యేసయ్య ఇంతకాలం లోకంలో ఉన్న వారితో స్నేహం చేశాను, దుఃఖిస్తున్నాను, కానీ ప్రభువా నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు ప్రభా, మాట్లాడుతున్నావు. ఇది మొదలుకొని నీతో నేను స్నేహం చేస్తాను అనేవారు దేవునికి స్తోత్రములు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దైవజనుడు మోషేతో మనుష్యుడు అంటే నీవు నేను, భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు కూర్చుని ఎదురుగా కూర్చుని ముఖాముఖిగా ఎలా అయితే మాట్లాడుకుంటారో దైవజనుడైన మోషేతో, మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడు. మోషేని దేవుడు గొప్ప ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మోషేతో యెహోవా దేవుడంట ఒక మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా యెహోవా దేవుడు మోషేతో ప్రతి నిత్యము మాట్లాడేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దైవజనుడైన నా ద్వారా, వాక్యము ద్వారా దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ వాంఛలు తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా, బిడ్డగా, ఆయన స్నేహితునిగా నువ్వు ఉన్నట్టయితే నీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు నీ కోరికనన్నిటిని కూడా సిద్ధింపజేస్తాడు. 20వ కీర్తనలో భాగంలో చూస్తే నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు నా దేవుడు. దేవుని బిడ్డను గమనించండి, మోషేతో దేవుడైన యెహోవా ముఖాముఖిగా మాట్లాడాడంట. దేవుని బిడ్డలారా, అంటే ఈ వాక్యము అనే దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నీ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, కృంగిని స్థితిలో ఉన్నావేమో, బలహీనతలో ఉన్నావేమో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావేమో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావేమో, లోక సంబంధ జాగ్రత్తలో ఉన్నావేమో, ఆ వ్యక్తి నిన్ను విడిచిపెట్టాడేమేమో. కానీ నా యేసయ్య అంటున్నాడు, దేవుని బిడ్డలారా నా యొద్దకు వస్తే నిన్ను ఎన్నడూ త్రోసివేయను అంటున్నాడు నా యేసయ్య. దేవుని బిడ్డలారా మోసపోయామేమో. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి వేరుగా ఉండి నీవు నేనేమి చేయలేము. ప్రియులారా, దేవునితో స్నేహం కలిగి ఉన్నట్టయితే నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు, ఆదాముని దీవించిన దేవుడు, యాకోబుని దీవించిన దేవుడు, శిష్యులను దీవించిన దేవుడు శిష్యులతో అన్నాడు, మీరు దాసులు కాదు నా స్నేహితులు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే, నిజమైన స్నేహితుడు వీడవక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాడు, వ్యాధి బాధలు ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు, ప్రతి నిత్యము నీకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. కాబట్టి ఆయన నిజమైన స్నేహితుడు. యేసు క్రీస్తు ప్రభువారు రియల్ ఫ్రెండ్షిప్ చేసే దేవుడు. ప్రియులారా, ఆయన రియల్ గాడ్. దేవుని బిడ్డలారా, ఆయన నిజ స్నేహితుడు. యేసయ్య నిజ స్నేహితుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆదాముతో స్నేహం చేసిన దేవుడు, అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడు, యాకోబు దగ్గరకు వచ్చి